హాయ్ ఫ్రెండ్స్, మిల్లెట్స్ నూడిల్స్ తయారు చేయడానికి పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్నా. చక్కగా ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఒక మీడియం సైజ్ టమాటా పండు తీసుకోవాలి. అది కూడా కట్ చేసి చిన్న ఆనియన్ మీడియం సైజ్ ఉండాలి. టమాటా కూడా మీడియం సైజే తీసుకున్నాను. ఈ ఫ్రై అయ్యేలాగా కొద్దిగా సాల్ట్ తగినంత వేసుకొని అందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. అరుగుదలకి ఇది మంచిది కదా, కొద్దిగా వేసిన చక్కగా ఇందులో కొత్తిమీర ఒక కట్ వేసిన చక్కగా ఈ ఫ్రై అవుతూ ఉంటుంది. ఈ పక్కన పెట్టుకొని మనం ఈ మిల్లెట్స్ నూడిల్స్కి ఒక ప్యాకెట్ మిల్లెట్స్ నూడిల్స్ తెప్పించాము. మేము ఆఫ్ చేసిన, ఇంకా సగం ఉంది, సగం పోసిన. ఈ సగము మీ కుక్కర్లో పెట్టి ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడకబెట్టిన. హాఫ్కి ఇట్లా ఉడికింది, చక్కగా బాగుంది. ఇట్లా ఉడికిపోయింది. ఇందులో వాటర్ లేవు, మంచిగా అట్లా వచ్చేసింది పొడి పొడిగా. ఇందులో వాటర్ అన్నా తీసేయండి, తీసి ఇందులో పక్కనే ఉడికి దానిలో వేసేసి బాగా కలుపుకొని స్టవ్ కలపాలి. బాగా కలిపితే అంతా కలపాలి. కలిపి బంద్ చేయండి. ఇప్పుడు అందులోనే మసాలా ప్యాకెట్ కూడా ఇచ్చాడు, అది కూడా హాఫ్ వేసేసిన. రెండు కలిపి బాగున్నది. ఇప్పుడు కలపండి. ఇది స్కూల్ నుండి వచ్చిన పిల్లలకి పెడితే చాలా బాగుంటుంది, చాలా ఇష్టపడి తింటారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం. లైక్ కొట్టడం కూడా మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్.